నిజమైన వైకుంఠం ఎక్కడుందో మీకు తెలుసా? మన భూమిపై పరమ పదాన్ని అనుభవించగలిగే పవిత్ర క్షేత్రం శ్రీరంగం. ఇది కేవలం ఆలయం కాదు, భక్తుల విశ్వాసానికి ప్రతీక, భగవంతుని నిత్య నివాసం. శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. ఇది భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యోనిక ద్వీపాలపై ఉన్న హిందూ దేవాలయ సముదాయాలలో ఒకటి. శ్రీ రంగనాథస్వామి ఆలయ ఆవిర్భావం ఒక దేవతా లీల. ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, త్రేతాయుగం నుంచి మనకు అందిన అద్భుతమైన వరం. ఈ విగ్రహం స్వయంభూగా స్వతహాగా ఆవిర్భవించబడిందని భావించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు తన యాగంలో ఆరాధించాడు. అనంతరం ఇది ఇక్ష్వాకు వంశానికి చెందిన అయోధ్య చక్రవర్తులకు అందింది. శ్రీరాముడు లంకపై విజయం సాధించిన తరువాత విభీషణునికి శ్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని భక్తిగా ఇచ్చాడు. విభీషణుడు లంకకు తీసుకువెళ్లే మార్గంలో కావేరీ నదిపై శ్రీరంగద్వీపంలో ఆగి ఆ విగ్రహాన్ని భూమిపై ఉంచాడు. ఆ సమయంలో స్వామివారు శాశ్వతంగా అక్కడే ఉండిపోయారు. దానితో శ్రీరంగం మహాక్షేత్రంగా మారింది. శ్రీరంగం ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిన వారు వివిధ రాజవంశాల పాలకులే. ముఖ్యంగా చోళులు, విజయనగర రాజులు, మదురై నాయకుల పాలనలో ఈ ఆలయం విస్తరించబడింది. ఈ ఆలయం కేవలం భక్తుల కోసం నిర్మించబడింది కాదు, ఇది భారతదేశపు ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతం. 156 ఎకరాల విస్తీర్ణం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయం, 7 ప్రాకారాలు ఆధ్యాత్మిక ప్రగతికి సంకేతంగా, 21 గోపురాలు దేవతా శక్తికి ప్రతీకగా, 236 అడుగుల ఎత్తు రాజగోపురం, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోపురం, చిత్రశిల్పాలు, ప్రాచీన శిల్ప కళాకారులు చెక్కిన సంస్కృత తమిళ శాసనాలు. శ్రీరంగం ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అత్యధికంగా విరాళాలు అందుకునే ఆలయం. ఇది వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్య దేశాలలో మొదటిది. శ్రీరంగం వైష్ణవ సంప్రదాయానికి అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు స్వయంగా శేషశయనంగా దర్శనమిస్తాడు. ఇక్కడి విశేషాలు: ఆలయంలో ప్రతిరోజు 48 రకాల నిత్య సేవలు, ప్రత్యేక ఉత్సవములు, వైకుంఠం ఏకాదశి, పంగుని ఉత్సవం, రథోత్సవం. భక్తులకు మోక్షప్రాప్తి కలిగించే స్థలం. ఇక్కడ శ్రీ రంగనాథుని ఒక్కసారి దర్శించుకుంటే భవసముద్రం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రంలో అనేక మహర్షులు, ఆళ్వారులు, ఆచార్యులు భగవంతుని సేవలో బ్రతికారు. శ్రీ రామానుజాచార్యులు ఇక్కడ 20 ఏళ్ళు నివసించి శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని విస్తరించారు. ఆళ్వారులు 12 వైష్ణవ సెయింట్స్ శ్రీరంగాన్ని దివ్యక్షేత్రంగా గానం చేశారు. శ్రీరంగం ఆలయం విశిష్టమైన పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయం. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించండి. శ్రీ మహావిష్ణువు కృప మీ జీవితాన్ని మారుస్తుంది. ఓం నమో నారాయణాయ. Do follow us for more videos. Thank you.